హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో. మనకి ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తారీఖున 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో, ఈ ఎగ్జామ్స్‌లో కొంతమంది అయితే మంచి స్కోర్‌తో పాస్ అయ్యారు. కొంతమంది టాప్ స్కోర్ 550 ప్లస్, 580 ప్లస్, 590 ప్లస్ వచ్చినోళ్ళు కూడా అయితే ఉన్నారు. కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో, మనం ఈ వీడియోలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సప్లై ఎగ్జామ్‌కి నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి? ఎగ్జామ్ డేట్స్ ఏంటి? రీవెరిఫికేషన్ డేట్స్, అలాగే రీకౌంటింగ్ డేట్స్ మొదలైనవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్‌లో వచ్చే మార్క్సు, పాసు, ఫెయిల్ అనేదైతే లైఫ్ అయితే కాదండి. ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో, ఎవరు ఏ స్టూడెంట్ కూడా డీమోటివేట్ అవ్వకండి. ఫెయిల్ అయ్యారు, మమ్మల్ని తక్కువగా చూస్తారు అలా ఏది అనుకోకండి. మళ్ళీ మీరు ఏ సబ్జెక్ట్‌లో అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్‌లో ఆ సబ్జెక్ట్ యొక్క ఎగ్జామ్‌కి అప్లై చేసి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. రాయండి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. డెఫినేట్‌గా మళ్ళీ మీరు సప్లై ఎగ్జామ్స్‌లో డెఫినేట్‌గా పాస్ అవుతారు. అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని డీమోటివేట్ చేయకండి. వాళ్ళు ఫెయిల్ అయ్యారనో, లేదంటే తక్కువ మార్క్స్ వచ్చాయనో, లేదంటే పక్కింటి అబ్బాయి, పక్కింటి అమ్మాయితో కంపేర్ చేసి వాళ్ళని డీమోటివేట్ చేయకండి. వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళు నెక్స్ట్ టైమ్ పాస్ అయ్యేలా వాళ్ళని మోటివేట్ చేయండి. ఎందుకంటే ఓన్లీ ఈ మార్క్స్ ఒకటే ఫ్యూచర్‌ని అయితే డిసైడ్ చేయవు. సో, బీ స్ట్రాంగ్. ఏపీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 అనేవి మనకి మే 25 నుంచి జూన్ 4 వరకు జరుగుతున్నాయి. మీరు ఏ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితే మీరు ఆ సబ్జెక్ట్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను టైమ్ టేబుల్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏ రోజు ఉందో ఎగ్జామ్ డేట్ అనేది చెక్ చేసుకోండి. మనం ఈ ఎగ్జామ్స్ అప్లై చేయడానికి ఫీజు రేపు ఓపెన్ అవుతుంది. అప్లై చేయడానికి మే 1 నుంచి మే 9 లోగా మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 3 సబ్జెక్ట్స్ వరకు అయితే 110 పే చేయాలి. మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్ అయితే 125 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మీరు కనుక మే 9 తర్వాత కనుక పే చేస్తే లేట్ ఫీ 50 రూపీస్ అనేది లేట్ ఫీ పడుతుంది. సో, లేట్ ఫీతో కలిపి మీరు 25th లోగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే 25th నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో, కొంతమందికి నేను రాసాను, మార్క్స్ తక్కువ వచ్చాయి అనిపించొచ్చు. సో, వాళ్ళ కోసం అయితే రీకౌంటింగు, రీవెరిఫికేషన్ అనే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే రీకౌంటింగ్‌కి అప్లై చేస్తే కనుక మీ పేపర్‌ని వాళ్ళు మళ్ళీ మీకొచ్చిన మార్క్స్‌ని మళ్ళీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు క్యాలిక్యులేషన్‌లో ఏదైనా మిస్టేక్ ఉండి కనుక ఉంటే మీకు మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటది. అంటే మీకు తెలుస్తది కదా! మీరు ఎలా రాసారో పేపర్ అనేది. సో, మీకు నేను రాసాను అయినా నాకు తక్కువ వచ్చాయి అనే డౌట్ ఉంటే కనుక మీరు రీకౌంటింగ్ అప్లై చేసుకుంటే ఒకవేళ కౌంటింగ్ మిస్టేక్ అయితే వాళ్ళు మార్క్స్ యాడ్ చేస్తారు. మీకు ఒరిజినల్ మార్క్స్ ఎన్ని ఉంటాయని. సో, దానికి మీరు మే 1 నుంచి మే 7 లోగా అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి అయితే 500 ఫీజ్ అనేది పే చేయాలి. అలాగే రీవెరిఫికేషన్ అంటే మీ పేపర్‌ని మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేయిస్తారు. సో, దానికైతే 1000 పే చేయాలి పర్ సబ్జెక్ట్‌కి. అది అప్లై చేయడానికి కూడా మే 1 నుంచి మే 7 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ యొక్క హెడ్ మాస్టర్ లాగిన్‌లో అయితే చేయాలి. సో, మీరు సప్లైలు అప్లై చేయాలన్నా, లేదంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అప్లై చేయడానికి కూడా మీ యొక్క హెచ్ఎంని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాలి. అలాగే ఎవరైతే సప్లైలు ఉన్నాయో, సప్లైలు రాసే వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి బాగా రాసి ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో, నేను టైమ్ టేబుల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జామ్స్ అనేవి 25th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మే 25థ్‌న తెలుగు. కొంతమందికి కాంపోజిట్ కోర్స్ తీసుకుంటారు కదా! ప్రైవేట్ స్కూల్స్‌లో కొన్ని స్కూల్స్‌లో కాంపోజిట్ కోర్స్ ఉంటుంది. 70 మార్క్స్ తెలుగు, 30 మార్క్స్ సాంస్క్రిట్ అలా. సో, 25థ్‌న ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు 100 మార్క్స్‌కి. కాంపోజిట్ కోర్స్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి 70 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 26థ్‌న హిందీ, 28th ఇంగ్లీష్, 29th మ్యాథ్స్, 30 ఫిజికల్ సైన్స్, ఫస్ట్ జూన్ 1 బయాలజీ, జూన్ 2 సోషల్, జూన్ 3 జూన్ 2తో సోషల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి నార్మల్‌గా. బట్ ఎవరైతే కాంపోజిట్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి మిగిలిన 30 మార్క్స్‌కి
థర్డ్‌న ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఫోర్త్‌న వొకేషనల్ ఎగ్జామ్ ఉంటుంది. థర్డ్‌న కూడా కొంతమంది వొకేషనల్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సప్లైలు ఉంటే థర్డ్‌న వొకేషనల్ ఉంటుంది. అలాగే ఫోర్త్‌న కూడా వొకేషనల్ ఎగ్జామ్ ఎవరైనా సప్లై ఉంటే వాళ్ళకి ఫోర్త్‌న వొకేషనల్ ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చి నార్మల్‌గానే ఇంతకుముందు జరిగినట్టే 9:30 to 12:45 వరకు ఉంటాయి అన్ని ఎగ్జామ్స్ కూడా. ఎక్సెప్ట్ జూన్ 3న కాంపోజిట్ కోర్స్ పేపర్ 2 ఉంది కదా! అది మాత్రం 9:30 to 11:15 వరకు ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా 9:30 to 12:45 వరకు జరుగుతాయి. సో, ఎగ్జామ్‌కి అప్లై చేసి ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో అది బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. డెఫినెట్‌లీ పాస్ అవుతారు ఈసారి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.